బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శైలేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు నాయకులు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 4 దశాబ్దాల కాలంలో రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు చూశానని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి పార్టీలో చేరడంతో సంతోషంగా ఉందన్నారు. 52 విస్తీర్ణంలో ఆస్తులు నష్టపోతున్న వారికి నష్టపరిహారం చెల్లించి 6 నెలల్లో రోడ్డు విస్తరణ చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి గృహానికి నెలకు 25 లాభం చేకూరుతుందని అన్నారు. ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యి కేవలం కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడన్నాడు. జూన్ మాసం చివరిలోగా తిరుపతి రైలు నిజామాబాద్ వరకు, ముంబై రైలు జగిత్యాల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లేలాగా చర్యలు చేపడతానని చెప్పాడు. జరుగు ముస్కు శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మాదారు తిరుపతి 32వ వార్డు గారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జి రామకృష్ణ గారిని కూడా అడ్వకేట్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విఘ్నేష్ టిఆర్ గారు 42వ వార్డు నాయకులైన వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. 48వ వార్డు అవుట్పై అప్సిపూర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటి రాజేంద్ర గారు, టిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నరసింహరావు గారు, తుమ్మపల్లి రామరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అనిల్ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగిత్యాల గారిని వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భద్రం నగరెడ్డి గారిని కూడా రావాల్సిందిగా సందర్భంగా కోరుతా ఉన్నాం. రెండవ వారు సంబంధించినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరుకున్నటువంటి అంజలి గారు, స్వరూప గారు, రజిత గారు, పుష్ప గారు, రజనీ గారు, శృతి గారు, శివకుమార్ గారు, కొండ గంగరం గారు, భీష్మ, సీతారాం, సత్యనారాయణ గారు, గురు గారు, సంతోష్ గారు, రజిత గారు, రమేష్ గారు, రజిత గంగారావు గారు, మామిడిపల్లి శ్రీనివాస్ గారు, సాకేత్ రెడ్డి గారు, 50 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ గంగమణి గారు, శీలం పెద్ద లక్ష్మి గారు, శీలం లింగరావు గారు, శంకర్ చంద్ర గారు, కంటే యజోధర గారు, రాజేంద్ర లక్ష్మి గారు, గుమ్మడి ముఖ్యం గంగలక్ష్మి గారు, విజయ రాజు గారు, పెరుమాల సుశీల. నేను చెప్తున్నాను ఆయన, జూన్ 4 నాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. జూన్ చివరిలోగా తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ దాకా ఎక్స్టెండ్ పొడిగింపజేయబడే విధంగా, ముంబై రైలు ఏదైతుందో జగిత్యాల హార్దింగ్ లింగంపేటలు పెట్టే విధంగా ఏదైతుందో నేను కార్యక్రమం చెప్పాను. మా మిత్రులు అరవింద్ పడితే తెలుస్తలేదే రాష్ట్ర
పరిధిలో ఉంది, నీ చేతులు లేదు. ఈ రెండైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కదా, ఈ రెండు కేంద్ర ప్రభుత్వ